బ్యాక్ టు న్యూస్. కంటికి కనిపించని కరోనా వైరస్ మానవాళిపై పంజ విసిరిన వేళ ఆ ప్రాణాంతక వైరస్ పై పోరాటంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ఆశా దీపంగా కనిపించింది. వైరస్ వైర విహారానికి అడ్డుకట్ట వేసింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె, రక్త సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయనే వార్తలు కలవరపెట్టాయి. వాటికి బలం చేకూర్చేలా ఈ మధ్యకాలంలో పెరుగుతున్న గుండె, మెదడు, రక్త సంబంధిత వ్యాధులకు కరోనా వ్యాక్సిన్లే కారణమని తాజా అధ్యయనం గుర్తించింది. వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయంటూ ఈ అధ్యయనం పేర్కొంది. ఆ వివరాలను వ్యాక్సిన్ అనే సైన్స్ జర్నల్లో నివేదించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పరిశోధన విభాగమైన గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్ కి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో కోవిడ్-19 వ్యాక్సిన్లు 13 రకాల ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేశాయని వారు వెల్లడించారు. భారత్ మినహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 9.9 కోట్ల మందిపై వారు అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని రకాల mRNA వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాల వాపుకు కారణమయ్యే మయోకార్డిటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. దీంతో పాటుగా గులియన్ బారే సిండ్రోమ్, పెర్గరిటిస్, సెరిబ్రల్ వీనస్ సైన్స్ థ్రాంబోసిస్ వంటి కేసులు 1.5 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఫైజర్ బయోఎన్టెక్ మోడర్నాకు చెందిన mRNA వ్యాక్సిన్ల మొదటి 3 దశల మోతాదులు తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ కేసులను ఎక్కువగా గుర్తించారు. మోడర్నా 2వ డోసు తీసుకున్న తర్వాత ఈ కేసులు అధికంగా పెరిగాయని పేర్కొన్నారు. అలాగే ఆస్ట్రాజెనెకా టీకాలు 3 డోసులు తీసుకున్న వారిలో పెరికార్డిటిస్ అనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6.9% పెరిగిందని చెప్పారు. మోడర్నా టీకాల 4వ డోసు తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 2.6 పెరిగినట్లు గుర్తించారు. ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టే వ్యాధి బారిన పడే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అలాగే రోగ నిరోధక వ్యవస్థ, నరాలపై దాడి చేసే గులియన్ బారే సిండ్రోమ్ను కూడా గుర్తించినట్లు చెప్పారు. ఇక కోవిడ్-19 టీకాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం ఇప్పటికీ సురక్షితమైన మార్గమని వారు వెల్లడించారు. కాగా కోవిడ్-19 సోకిన ఏడాదిలోనే చాలా మంది కోలుకోగా మరికొందరికి ఊపిరితిత్తులు శాశ్వతంగా దెబ్బతిన్నాయని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులైతే చెబుతున్నారు.